రాజకీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఆశయాలుంటాయి. కానీ వైసీపీలో అవేమో గాని వారికి ఒక ప్రత్యేక భాష ఉంది. అదే బూతు భాష. లీడర్ నుంచి క్యాడర్ వరకు బూతులు, దోషణలే వైసీపీ ఆయుధాలు. అవి ఎంతగా అంటే మీడియాలో బీప్ సౌండ్ లేకుండా ప్రసారం చేయలేనంతగా, సభ్య సమాజం వినలేక చెవుల్లో దూది కూరుకునేంతగా. అసలు బూతు పాండిత్యం కొలిచే మేటర్ అంటూ ఉంటే అది ముక్కలై పేలిపోతుందేమోనంత నోరు పారేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తిట్టడం మా జన్మ హక్కు అన్నట్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీఎం, మంత్రులు, పోలీసులు ఇలా ఎవరినీ మినహాయించడం లేదు. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్, లోకేష్ కి అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా అనుకున్నా. వాడికి మెదడు మొత్తం బుద్ధి తక్కువ కదా వల్ల ఏందిరా. చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతామా, ఏం చేయగలరా బాబు మీరు? చంద్రబాబు నాయుడు ఏదో పూతానంటున్నావు, ఏం పూతు? నువ్వు నీ కొడుకు నిద్ర కలిసి అధికారం కోల్పోయాకే కాదు, అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ది ఇదే భాష. ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అరై ఒరై అంటూ ఎవరిని ఎంత మాటైనా అనేస్తారు. చిత్తకార్త లాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఢిల్లీలో ఒక విగ్గురాజుగాడు ఉన్నాడు. ఆ విగ్గురాజుగాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. సమాజంలో భాషా కాలుష్యాన్ని వెదజల్లడంలో ఒకరికొకరు తీసిపోని హిస్టరీ వైసీపీ నేతలది. కొడాలి నాని మొదలుకొని జగన్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు, ముఖ్య నేతలంతా నోరు తెరిస్తే లకారాలే. ఈ సన్నాసి, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ పోస్కోల్గాడు తిరుపతిలో సంతకం పెట్టావా, పెట్టించాడు తిరుపతి గుడి, ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి. జనం భరించలేక చెవులు మూసుకునేంత ప్రావీణ్యం వైసీపీ నేతలది. అసలు వీళ్లు నాయకులా, బజారు భాషకు బ్రాండ్ అంబాసిడర్లా అనే ప్రశ్నకు చాట్ జీపీటీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ కూడా సమాధానం చెప్పడం కష్టమే. విపక్షమంటే విమర్శించకూడదని కాదు, కాని ఆ విమర్శలకు ఉండే హద్దులన్నీ దాటేయడం వైసీపీ డిఎన్ఏలోనే కనిపిస్తోంది. అసలు ఇంతకు మించి దిగజారరేమో అనుకున్న ప్రతిసారి ఆ భావన తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కొడుకు అని కొడుకు అసలే బసలే ఇద్దరు. పోనీ ఒక పార్టీ అధినేతగా జగనైనా వాళ్లను కంట్రోల్ చేస్తారా అంటే అధికారంలో ఉండగా చంద్రబాబును తిట్టిన వారికే పదవులిచ్చిన పైశాచికానందం ఆయనది. పైగా స్వయంగా ఆయనే తండ్రి వయసున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్యాడర్కు ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యక్తిని శిక్ష వేసినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చెప్పులు తీపిస్తే ఆయనకు నచ్చాక ఇంకా చూపులుంటాయి కదా. 5 ఏళ్లు వైసీపీ నేతల మాటలు భరించి 2024 ఎన్నికల్లో ఓటర్లు XXX సోప్తో సంస్కారవంతమైన ఉతుకుడు ఉతికారు. బూతుల బ్యాచ్ నోళ్లకు తాళం వేశారు. కనీసం 2 ఏళ్లు నిండకముందే అవే నోళ్లు మళ్లీ తిట్ల దండకం అందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్న రాష్ట్రంలో మళ్లీ అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి.